గురుగారు, శాస్త్రాలలో శకున శాస్త్రం ఉందా? శకునాల్ని మనం తప్పకుండా పాటించాలా? భారతీయ సనాతన ధర్మంలో లేని శాస్త్రం అంటూ ఏదీ లేదమ్మా. పుట్టుమచ్చల శాస్త్రం కూడా ఉన్నది. శరీరంలో ఏ ప్రదేశంలో పుట్టుమచ్చ ఉంటే ఏమవుతుంది అనేటువంటిది కూడా ఉన్నది. అది రుజువైనటువంటి శాస్త్రం. అట్లాగే శకున శాస్త్రం కూడా తప్పనిసరిగా ఉన్నది. కాకపోతే దాన్ని అనుసరించి లేనిపోని విషయాలను లోకంలో ప్రాచుర్యంలోకి తీసుకురాకూడదు. కనుక తప్పక శకునాన్ని పాటించవలసిందే. అందులో ఏమాత్రం సందేహం లేదు. ఏ శకునమైతే మంచిది అనేటువంటిది శకున శాస్త్రం చెబుతుంది. చీపురు ఎదురు తీసుకుని వస్తే నీవు వెళ్ళేటువంటి పని కాదు అనేటువంటి విషయం ఉన్నది శకునం. దానివల్ల ఏం తెలుసుకోవాలి? ఇవన్నీ మూఢనమ్మకాలు అనుకుని ఊరుకోవటం కాదు. ఆ చీపురు వెంట పెట్టుకుని ఎదురు వచ్చినటువంటి మనిషి నీకు తెలియచేస్తున్నాడు అని అర్థం చేసుకోవాలి. నాయనా, నువ్వు వెడుతున్నటువంటి పని కాదురా అని నీకు తెలియజేయడం కోసమే ఆ చీపురు తీసుకుని వచ్చాడు. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. భగవంతుడే వాడిని అలా పంపించాడు. ఆ తుమ్ముతూ వెడితే పని జరగదు అని. ఖచ్చితంగా జరగదు. ఎందుకు జరగదు అంటే దానికి శాస్త్రీయమైనటువంటి ప్రమాణం ఉన్నది. ఆ వెళ్ళి దేనివల్ల వస్తుంది తుమ్ము? కొండ నాలుక అని లోపల ఒక నాలుక ఉంటుంది. ఆ నాలుక వెళ్ళి పై భాగానికి తగిలితే తుమ్ము వస్తుంది. తగలకుండా తుమ్ము ఎంత ప్రయత్నం చేసినా అది దొంగ తుమ్ము అవుతుంది, కానీ అసలు తుమ్ము కాదు. ఎప్పుడైతే అక్కడికి వెడుతుందో నీ కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది. ఆ కాన్సన్ట్రేషన్ దెబ్బతింటం చేత, నీ లక్ష్యం దెబ్బతించడం చేత నీవు వెళ్ళినటువంటి పని సక్రమంగా నువ్వు చేయలేకపోతావు. అది పూర్తి కాదు యాజ్ ఫర్ సైన్స్. అందువల్ల తుమ్మితే వెళ్ళవద్దు అంటారు. ఇప్పుడు ఈ శకునం సరి అయినదా కాదా? ఖచ్చితంగా సరి అయినది. అలాగే భర్త పోయినటువంటి స్త్రీలు ఎదురు వస్తే పని జరగదు అని. కొంతమంది వాళ్ళు ఎదురు వచ్చినప్పుడు జరిగినటువంటివి ఉన్నాయి. కాకపోతే ఆ ఎదురు వచ్చినటువంటి మనిషి యొక్క మానసిక స్థితిని అనుసరించి ఉంటుంది. కనుక శకునము అనేటువంటిది శాస్త్రమే. శకున శాస్త్రాన్ని ఖచ్చితంగా పాటించవలసిందే. శకునాన్ని లెక్క చూడవలసిందే. కానీ ఆ శకునము వల్ల ఇలా అయ్యింది అని ఆ శకునాన్ని కల్పించిన వారెవరున్నారో వారిని నిందించరాదు. ఇది నియమం. ఎందువల్ల అంటే ఈ పని జరగదు అని నీకు తెలియచేసినటువంటి నీ శ్రేయోభిలాషి అతడు. అటువంటి వాడిని నిందించడం వల్ల, అతను రావటం వల్ల నీ పని జరగకపోవటం కాదు. నీకు ఈ పని జరగదు అని తెలియజేయడం కోసమే వచ్చాడు. దాన్నే శకునము అని అంటారు. అంతేగాని వాడు రావటమే శకునం కాదు.